వైసీపీ బడా నేతల ప్రోత్సాహంతోనే ఆ పార్టీ శ్రేణులు డ్రగ్స్ తీసుకుంటున్నారని హోంమంత్రి అనిత అన్నారు. జగన్ హయాంలో మత్తు పదార్థాల వాడకం ఎక్కువగా ఉందని ఆరోపించారు. దేశంలో మత్తు పదార్థాలకు ఏపీతో లింక్ ఉండేదన్నారు. జగన్ హయాంలో ఒక్కసారైనా డ్రగ్స్ పట్టుకున్నారా అని అనిత ఫైర్ అయ్యారు. బానిసలను చేసి వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేసి నాశనం చేస్తా ఉంటే కూర్చొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం పోయి వాళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే పొజిషన్కి వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా? అసలు కనీసం ఒక భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడివేనా నువ్వు? కనీసం ఈ రోజు వరకు కొండారెడ్డి అన్న వ్యక్తి మీద నువ్వు ఎందుకు కనీసం దాని మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకు నా పార్టీకి అతనికి సంబంధం లేదని గాని, పార్టీ నుంచి తొలగిస్తున్నానని గాని, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నానని గాని ఒక్క మాట కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకుల దగ్గర నుంచి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకుడి దగ్గర నుంచి కానీ రాలేదు అంటే దాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? అంటే డ్రగ్స్ ని ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఈరోజు మేము ఆలోచించుకోవాలా? జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్న పొజిషన్ లో 2019 నుంచి 24 మధ్యలో గాంజా దేశంలో ఎక్కడ దొరికినా కూడా దాని మూలాలు ఎక్కడున్నాయిరా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి. డ్రగ్స్ దేశంలో ఎక్కడ దొరికినా దాని మూలాలు ఎక్కడున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని చెప్పుకునే పరిస్థితి. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఈ రాష్ట్రాన్ని గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చేసి స్కూల్ పిల్లల బ్యాగుల్లోకి కూడా గాంజాయిని చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్కసారి మనం వెనకాతలకు తిరిగి చూసుకుంటే ఎన్ని డ్రగ్స్ దందాలండి, ఎన్ని గాంజాలండి. కనీసం గాంజా కల్టివేషన్ ఎక్కడ జరుగుతుంది, గాంజా కల్టివేషన్ జరిగిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది అన్నది కనీసం అవగాహన లేకుండా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే ఏ రోజైనా డ్రగ్స్ మీద గాంజా మీద పోలీస్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టుకుని ఒక రివ్యూ చేయగలిగాడా? కనీసం ఒక రివ్యూ చేస్తున్నా కూడా కనీసం ఆ రోజు ఏం జరుగుతుంది ఏం జరగలేదు అన్న సంగతి అయినా ఆయనకి తెలిసి ఉండేది. పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా మేము పట్టుకొని మేము వాళ్ళకి శిక్ష పడేట్టు చేస్తూ ఉంటే ఒక పక్క నుంచి ఇతగాడు ఏం చేస్తున్నాడంటే ఇతగాడు విద్యార్థి విభాగం నాయకుల్ని